రే గంగా అన్నా 2 days పని మీద వైజాగ్ వెళ్తున్నా. ఓకే అన్నా. నా తమ్ముడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలీదు. ఈ 2 daysలో నా తమ్ముడికి ఏమైనా అవుతుందన్న భయం నాలో అక్కడ 1% వచ్చినా ఇక్కడ నిన్ను 100% చంపేస్తా. కనుపాపకి కనురెప్పలో కాపలా ఉన్నట్టు నా తమ్ముడికి మీరు కాపలా ఉండండి. అలాగే అన్నా. ఒక గుడ్ న్యూస్. మనం ఎదురు చూస్తున్న రైట్ టైం మన దగ్గరికి వచ్చిందన్నా. రావత్ గారు సిటీలో ఉండట్లేదా? చెప్పరా. ఇంతకన్నా రైట్ టైం గుడ్ న్యూస్ నాకేమవుతుందో చెప్పు. అవునన్నా, తమ్ముడిని ఒంటరిగా వదిలి 2 రోజులు వైజాగ్ వెళ్తున్నాడు. తమ్ముడిని పోగొట్టుకుని నేను అనుభవిస్తున్న బాధ వాడి తమ్ముడిని చంపేవాడికి పరిచయం చేద్దాం. పిలిపించరా. ఊపిరి పీల్చుకునే సెకండ్లో చంపేవాడిని పిలిపించు. చూడ్డానికి స్టైలిష్ గా ఉన్నాడు, వీడు మర్డర్ చేస్తాడా? నేను చూడ్డానికి ఎంత స్టైలిష్ గా ఉంటానో నా మర్డర్ కూడా అంతే స్టైలిష్ గా ఉంటుంది. హూ, వేర్, వెన్, టార్గెట్ ఏంటి? రావత్ తమ్ముడు దాదు సిటీ నిద్రపోతున్న టైంలో రాత్రి 2ంటికి స్పాట్ ఫిక్స్ చేయి. వాడి గుండెల్లో నువ్వు దించే కత్తి బాధలా ఉంటుందో ఆ రావత్ గారి గుండెల్లో టచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, స్పాట్ మిస్ అయిందంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేయడానికి నువ్వు నేను ఇద్దరం మిగిలాం. పని పూర్తవగానే ఫోన్ చేస్తాను. సరే, రిపోర్టింగ్ టు జోనల్ ఆఫీస్. అబ్జర్వేషన్ కోసం ఈ నైట్ పెట్రోలింగ్ కార్ రావత్ ఏరియాలో సిట్టింగ్ పొజిషన్ సార్. దీన్ని మళ్ళీ సేమ్ ఎంట్రీ. నువ్వేంటే కనిపించిన ప్రతిసారి ఫాలోయింగ్తో ఎంట్రీ ఇస్తున్నావు? అసలు నువ్వేం చేస్తుంటావు? ఈ జనాలేంటే 1, 2, 3, 4 అబ్బబ్బబ్బబ్బా ఇంతమందా? పంపించే బస్సు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర హీరోయిజాలు చూపించడం అవి వద్దు, పంపించేసాయి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగులు చెప్పి ఫైట్ చేయడానికి నేనేమన్నా పూరి జగన్నాథ్ సినిమాలో హీరోనేంట్రా? జస్ట్ జరగబోయే సిచ్యువేషన్ చూపిస్తానంతే. ఇది జస్ట్ ట్రైలరే. మీరు రెడీ అంటే సినిమా చూపిస్తా. రే రండి, వెళ్ళిపోతాను. రండి రండి. సారీ. హెల్ప్ చేసినందుకు చెప్పాల్సింది థ్యాంక్స్, సారీ కాదు. సారీ చెప్పింది నువ్వు హెల్ప్ చేసినందుకు కాదు, రాంగ్ గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు. అందుకే రాంగ్ టైంలో ఏది చూసినా ఏది విన్నా రాంగ్ డిసిషన్ మాత్రం తీసుకోకూడదు. సారీ చెప్పాగా. సరే పద. ఏంటి ఇంకా డౌట్గానే ఉన్నావు? ఓ, నేను పోలీస్నే. ఇదిగో ఐడి కార్డు కూడా వచ్చింది. డౌట్ కాదు, అమ్మాయిలం కదా, ఆ మాత్రం భయం ఉండదా ఏంటి? నీకు సింక్ అని డైలాగ్స్ చాలా సిల్లీగా ఉంటాయమ్మా. రా.